రాబోయే తరంలో తెలుగు భాష ఉపాధ్యాయులు కొత్త ఉంటారు, సంస్కృత భాష ఉపాధ్యాయులు కొత్త ఉంటారు, హిందీ భాష ఉపాధ్యాయులు కొత్త ఉంటారు, అలాగే ఇంగ్లీష్ భాష ఉపాధ్యాయులు కూడా కొత్త ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా నేనేదో సాఫ్ట్వేర్ అవ్వాలి, లేదంటే ఒక డాక్టర్ని అవ్వాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి అదే చూపిస్తున్నారు. ఏమంటే నువ్వు ఒక డాక్టర్ అవ్వాలరా, నువ్వు లేకపోతే అమెరికా వెళ్ళాలరా, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళాలరా అని చెప్తున్నారు తప్ప మనం మన భాషను పెంపొందించుకోవాలి, మన దేశంలో ఉండాలి, నా కొడుకు నా పక్కనే ఉండాలి అనేటటువంటి థింకింగ్ ఏ పేరెంట్లోనూ కూడా కనపట్లే. ఇతను కూడా ఏమనుకుంటాడంటే రేపు పొద్దున్న నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, స్విట్జర్లాండ్లో ఉన్నాడు, అమెరికా లేకపోతే జపాన్లో ఉన్నాడు అని చెప్పుకుంటాడు. సో ఇక్కడ ఇతను చూడడానికి ఎవరున్నారు? సో ఇక్కడ కనుక భాషను నమ్ముకున్నట్లయితే మనం పక్క ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చేయొచ్చు, లేదంటే ఒక మంచి గవర్నమెంట్ స్కూల్లో పనిచేయచ్చు టీచర్గా, లేదంటే మనం ఓన్గా కూడా కాంపిటేటివ్ స్పిరిట్లో మనం కూడా పనిచేసుకోవచ్చు. సో ఇలా చాలా వేస్ మనకు దొరుకుతూ ఉంటాయి భాషను కనుక నమ్ముకుంటే. సో ఈ విధమైనటువంటి ఐడియాలజీ నాకు ఫస్టే కలిగింది. సో భాషను నమ్ముకోవాలి. ఫస్ట్ భాషను నమ్ముకుంటే అది తప్పకుండా న్యాయం చేస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే మనకి క్రీస్తు 11వ శతాబ్దం వరకు కూడా తెలుగు భాషకు లిపి లేదు. పూర్వకాలంలో 11వ శతాబ్దానికి ముందు మాట్లాడుకోవడానికే పనిచేసేది తెలుగు భాష. కానీ అప్పుడు రాజమహేంద్రాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టారకుడిని ఆదేశించి నా యొక్క సూర్యవంశపు రాజులైనటువంటి చరిత్ర నేను తెలుగులో వెళ్ళాలనుకుంటున్నాను, సో నువ్వు దాన్ని తెలుగులో రాయాలంటే అప్పుడు తెలుగులో లిపి లేదు, అసలు తెలుగు లిపి ఆయన మొత్తం నాన్నయ్య గారు ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి ఒక గ్రంథాన్ని తయారు చేసి దాంట్లో భాషను తయారు చేసి అక్షరాలు తయారు చేసి ద్విత్వాలు, పులులు, అచ్చులు, ఇవన్నీ సంయుక్త అక్షరాలు వాటన్నిటికీ ఒక గ్రంథాన్ని రాసి తద్వారా తెలుగు భాష అనేది ఎలా ఉండాలి, దీనికి ఒక 56 అక్షరాలు తయారు చేస్తున్నాం. సో ఈ 56 అక్షరాలు మీరు పటిష్టంగా నేర్చుకుంటే తెలుగులో మీరు వద్దండులే అని చెప్పేసి భాషని ఆ రోజున మన వాళ్ళు ప్రారంభించారు. అయితే 11వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు కూడా బాగానే ఆధారపడింది తెలుగు భాష. 19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దంలోకి వచ్చేసరికి ఏమైందంటే డెవలప్మెంట్ పెరిగిపోయింది పేరెంట్లోని పిల్లలను కూడా. అంటే ఈ భాష వల్ల ఉపయోగం లేదు, మనకి విదేశాల్లో వెళ్ళాలి, లేకపోతే ఇంకా ఉన్నతమైన భవిష్యత్తులో మన పిల్లల్ని చూడాలి, సో దీనికన్నా కూడా ఉన్నతమైన పొజిషన్ అనే కోరుకున్నారు. సో దాంతో ఏమైందంటే దీన్ని నిరుత్సాహపరచడం. ఇప్పుడు మామూలుగా కూడా ఏమంటారంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలా వచ్చాయి మా పిల్లోడికి అని చెప్పేసి ఏ పేరెంట్ అడగట్లే. మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి, ఫిజిక్స్ ఎన్ని వచ్చాయి, కెమిస్ట్రీ ఎన్ని వచ్చాయి, అంటే లాంగ్వేజ్ల మీద అంత ఫోకస్ చేయట్లేదు పేరెంట్ కూడా. లాంగ్వేజ్ ఏముందంటే చదివితే సరిపోద్ది, రాస్తే సరిపోద్ది, పాస్ అయితే సరిపోద్ది. ఈ విధమైనటువంటి దీనికి పేరెంట్ వచ్చేసాడు. ఇప్పుడు నేనైనా సరే ఒక తెలుగు మాస్టర్గా ఏదైనా ఒక స్కూల్లో ఒక ప్రైవేట్ స్కూల్లో కూర్చున్నాను అనుకోండి, ఒక పేరెంట్ వస్తారు, ఇది నా స్కూల్ ఏమో అనుకుని, ప్రైవేట్ స్కూలే నా స్కూల్ ఏమో అనుకుని, ఈయన తెలుగు మాస్టర్ కదా తెలుగే చెప్తారేమో ఇక్కడ ఇంగ్లీష్ చెప్పరేమో అని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఇక్కడ. నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు పిల్లలు తెలుగు భాష పట్ల చాలా మక్కువగా ఉండేవారు. మనం ఏ కాంపిటీషన్స్ పెట్టినా సరే, ఉగాదికి కవితల పోటీలు పెడతాం, పద్యాల పోటీలు పెడతాం, గేయాల పోటీలు పెడతాం, వీటన్నిటికీ కూడా పిల్లలు చాలా మక్కువగా ఉండేవారు. ప్లస్ తెలుగు మాస్టర్ అంటే ఉన్న మాస్టర్ల కన్నా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. ఎందుకంటే యాక్చువల్గా క్లాస్ని ఉల్లాసభరితం చేసేది మేమే. ఇప్పుడు సైన్స్ మాస్టర్, లెక్కల మాస్టర్ లేకపోతే వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది క్రిటికల్ అంతా కూడా. సో మేము వెళ్ళినప్పటికీ ఆడు యొక్క మాతృభాష కాబట్టి కుర్రాడు మాతృభాష అది. దాంతో చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఏం మాట్లాడాలన్నా హావభావాలన్నీ ఏం వ్యక్తపరచాలన్నా ఈజీగా ఉండడం. అవునండి. అయితే ఆనాటి టెక్స్ట్ బుక్స్ విధానం కూడా అట్లాగే ఉంటుంది. పిల్లోడిని ఆనందపరిచేటట్టుగా ఉండేది, వాడికి అవగాహన భరితంగా ఉండేది, వాడికి ఎంతో కొంత నీతిని ఇమ్మని నేర్పేటటువంటి రీతిలో టెక్స్ట్ బుక్స్ కూడా మంచి విధానంగా సెట్ చేస్తూ ఉండేవారు. అయితే రాను ఏమైందంటే ప్రైవేట్ స్కూల్స్ విధానం బాగా పెరగటం వల్ల పేరెంట్ యొక్క ఆర్థిక స్థితిగతులను అనుసరించి స్కూల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ₹1,00,000 కట్టగలవాడికి ₹1,00,000 స్కూల్ ఉంది, 2 లక్షలు కట్టగలవాడికి 2 లక్షలు ఉంది, 5,000 కట్టగలవాడికి 5,000 స్కూల్ ఉంది. అలాగే పేరెంట్ కూడా తన ఎకనామికల్ బేసిస్ని బట్టి ఏదో ఒక కాన్వెంట్ ఎంచుకుంటున్నాడు. ఏమనంటే మన ప్రభుత్వ ఉద్యోగం అనేటప్పుడు, ప్రభుత్వ స్కూల్స్ అనేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో తెలీదు, అక్కడికి అందరూ పేద విద్యార్థులు వస్తారు. సో మనోని కూడా పిల్లల మధ్యలో ఉండడం ఎందుకు, కొంచెం పియర్ గ్రూప్ మధ్య దాంట్లో పెడితే కొంచెం డెవలప్ అవుతాడేమో అని చెప్పేసి పేరెంట్స్ సైకాలజీ మారింది. దాంతో ఏం చేస్తున్నారంటే
బాగా లోయెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మన గవర్నమెంట్ స్కూల్స్లో కనపడుతున్నారు. కొంచెం ఎకనామికల్ బేసిస్ ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లే. అందరూ వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఆ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. మన దగ్గర బాగా స్క్రాప్ వాళ్ళే కనపడుతున్నారు. వాళ్ళేమో 2 రోజులు వస్తారు, 4 రోజులు మానేస్తారు, 2 రోజులు నోట్స్ రాస్తాడు, 15 రోజులు పెండింగ్ పెడతాడు. దానికి కారణం ఏంటంటే పేరెంట్ వాడు కోఆపరేట్ చేయడు. పేరెంట్ కూడా మా వాడు చదువుతాడులేండి, లేకపోతే లేదు, వాడిని పెద్దగా ఇబ్బంది పెట్టకండి, వాడు ఎలా తయారాలంటే అలాగే తయారేస్తాడు, వాడు సిస్టమ్ మనం ఏం మార్చగలం ఏంటి అని చెప్పేసి పేరెంట్ వచ్చేసాడు. పిల్లోడు ఏం చెప్తే పేరెంట్ అది స్టేజ్కి ఈరోజు పేరెంట్ వచ్చేసాడు. కానీ ఒక 20 సంవత్సరాల క్రితం విద్యా విధానం అట్లా కాదు. పేరెంట్ మా వాడికి రాకపోతే చెమటలు తీసేయండి అనేవాడు పేరెంట్. సో భయం ఉండేది, పేరెంట్ అంటే భయం ఉండేది, టీచర్ అన్నా భయం ఉండేది. సో ఇప్పుడు టీచర్ అన్నా భయం లేదు, పేరెంట్ అన్నా భయం లేదు. ఎంచేదంటే మాకు కొత్త సిస్టమ్ వచ్చింది, పిల్లల్ని వాడిని కొట్టకూడదు, బెదిరించకూడదు, తిట్టకూడదని. వాడు తిడితే బళ్ళోకి రాడు, లేకపోతే ఇటో గట్ట వెళ్ళిపోతాడు. సో ఇటువంటి విద్యా విధానంలో ప్రతి వాళ్ళు ఏమనుకున్నారంటే మన స్కిన్లు మనం కాపాడుకోవాలి. సో పిల్లోడు ఎలా ఉన్నా పర్లేదు, పేరెంట్కి వెళ్ళినప్పుడు మనకేంటి అనేటటువంటి ఇది ఉండేది. కానీ పూర్వం అట్లా కాదు. మాస్టర్ అంటే చాలా ఒక ఉన్నతమైనటువంటి భావాలతో మాస్టర్ని చూసేవారు. అతని జీతం తక్కువైనా సరే అతను కమిట్మెంట్తో ఉండేవాడు. మాస్టర్ కూడా చాలా కమిట్మెంట్తో ఈ పిల్లోడు భవిష్యత్తు నా చేతిలో ఉంది, వీడిని కనుక మనం సరిగ్గా సక్రమంగా సెట్ చేయకపోతే వీడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఒక తరాన్ని మనం నాశనం చేసినటువంటి కర్మ మనకి బాధ్యులు అవుతాం అని చెప్పేసి మాస్టర్ ఫీల్ అయ్యేవాడు. సో అలాంటి స్థితి నుండి ఇవాళ మాస్టర్ ఏ స్థితికి వచ్చాడంటే ఏదో విధంగా మన పాఠం మనం చెప్పేసి వెళ్ళిపోదాం, వాడు విన్నా వినకపోయినా రాసినా రాయకపోయినా ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్టి కొట్టి చదివినా మార్కులు వచ్చినా ఎలాగైతే మొత్తానికి ఆడు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోవాలి. అప్పట్లో నేర్చుకోవాలనే కాంక్ష ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎస్కేపింగ్, నేర్పుతానని రారా, నేను నేర్పుతాను రారా అన్న, ఎందుకంటే అవన్నీ మమ్మల్ని చంపేస్తారు పట్టుకుని. ఏదైనా సినిమా స్టోరీలు చెప్పండి, లేకపోతే ఏదైనా లవ్ స్టోరీలు చెప్పండి, ఇలా వచ్చేసరి పిల్లలు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఈరోజు పిల్లలు కనిపిస్తున్నారు. పేరెంట్లో వాడిని సెట్ చేసే పరిస్థితి లేకపోతే ఉపాధ్యాయుడు ఏ విధంగా కూడా సెట్ చేయడు. ఆడు ఈ మధ్యకాలంలో డిఫరెంట్గా కటింగ్ వేసుకొస్తూ ఉంటాడు పిల్లడు. ఆడు ఫిష్ కటింగ్ అంటది, ఇదంతా తీసేస్తాడు, పైన తల ఉంటుంది. ఎటు కటింగ్ వేయించామంటే మా డాడీ ఏం చేయడండి కటింగ్ అంటాడు. వాళ్ళ నాన్న దగ్గర ఉంటే కటింగ్ వేస్తున్నాడు. వాడు కటింగ్ మనకు నచ్చలేదురా అన్నాం అనుకో, వాళ్ళ తండ్రిని తీసుకొస్తాడు, మాస్టర్ కటింగ్ కూడా నాకు నచ్చలేదు మీరు మారుస్తారా అంటాడు పేరెంట్స్. సో ఈ విధానంలో ఈవేళ విద్యార్థి పేరెంట్ కూడా వచ్చేసారు. సో మనం ఎలా ఉన్నామంటే వాడికి నేర్పడం ఎలా ఉన్నా సరే ఆ 45 అవర్స్ వాడిని కంట్రోల్ చేసి వాడికి ఏదైనా చెప్పగలసింది చెప్పేస్తే సరిపోద్ది అనేటటువంటి స్టేజ్కి ఈరోజు ఉపాధ్యాయ వర్గం అంతా కూడా వచ్చేసింది. విద్యా విధానం అంతా కూడా అట్లా ఉంది. నేర్చుకుందాం అనేటువంటి బేసిస్ పిల్లలు లేదు. మెయిన్ ఏంటంటే ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఎవడైతే ఉన్నాడో వాడే ఉన్నాడు ఇవాళ గవర్నమెంట్ సెక్టర్లో. కొంచెం డెవలప్మెంట్ ఉన్నాడు, కార్పొరేట్కి వెళ్ళిపోతాడు. కార్పొరేట్కి ఎప్పుడైతే వెళ్ళాడో ఫీజు ఎప్పుడు కట్టాడో అప్పుడు పేరెంట్కి కేర్ ఉంటుంది, పిల్లడికి కేర్ ఉంటుంది. ఇక్కడ అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. ఒక్కొక్క కుర్రోడికి గవర్నమెంట్ 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెడుతుంది వేళ. వాడికి మధ్యాహ్న భోజన పథకం అయితే, పుస్తకాలు అయితే, షూలు అయితే, బెల్ట్లు అయితే, అన్ని విధాలుగా ఒక కుర్రోడికి 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెడుతుంది సంవత్సరానికి. సో ఇంత ఎక్స్పెండిచర్ పిల్లోడికి పెట్టినా పిల్లోడు పేరెంట్ యొక్క ఆలోచన విధానం వల్ల వాడు దెబ్బతింటా ఉన్నాడు అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే, ప్రైమరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్గా మారిపోయింది. ఇప్పుడు అలాంటప్పుడు నేను తెలుగు నేర్చుకుంటే నా జీవితానికి కానీ రాబోయే ఫ్యూచర్కి కానీ ఇలా యూజ్ అవుతుంది అనేలా పిల్లలకి ఏమైనా ఈ తెలుగు వల్ల మనకి అది కనిపించాలి కదా సార్ ఫస్ట్. అవునండి, దానికి ఏమైనా మీ అభిప్రాయం అంటే ఒకటి పిల్లల్లో ముందు కూడా పేరెంట్ ముందు అలవాటు చేస్తున్నాడు ఇంగ్లీషు అని పిల్లోడిని బై హార్ట్ చేస్తున్నాడు. అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలరా, ఇంగ్లీష్లో మాట్లాడాలరా. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఫైనల్ వేసే స్కూల్స్ ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ మీడియంలో ఎప్పుడైతే బైండ్ అయిపోతున్నాడో వాడికేమో ఇంగ్లీషు పూర్తిగా రావట్లేదు, తెలుగు రావట్లేదు. అంటే తెలుగు పూర్తిగా వచ్చాడికి, కానీ పూర్తిగా వచ్చినప్పటికీ కూడా తెలుగు భాష రానట్టుగా మాట్లాడుతున్నాడు. ఓకే, ఇంగ్లీష్ పూర్తిగా రాదాడికి, రాకపోయినప్పటికీ కూడా వచ్చినట్టు హావభావాలు ప్రకటిస్తాడు. సో తెలుగు మీద ఆ విధమైనటువంటి నిరుత్సాహం ఈరోజు పిల్లోడికి పేరెంట్ కలిగిస్తున్నాడు మెయిన్. పైగా కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్ళేసరికి
వీళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా ఏం చెప్తాయంటే తెలుగు ఏముంది లేరా, తెలుగు భాష కోసం నువ్వు పెద్ద ఇబ్బంది పడక్కర్లే, నీకు వచ్చు కదా, తర్వాత మ్యాథ్స్, సైన్స్, సోషల్ వీటిని డెవలప్ చేయండి అంటుంటా. నేను ఫస్టే చెప్పాను మీకు ఏమనంటే తెలుగు భాషని అదే ఏదైనా లాంగ్వేజ్ని మీరు కనుక నమ్ముకున్నట్టయితే లాంగ్వేజ్లో ఎల్ల భాషలకు తల్లి సంస్కృతం, జననీ సంస్కృతంబు సకల భాషలకు అని చెప్పేసి అంటాం. అంటే సంస్కృత భాషలోంచి విడగొట్టబడిన వాడు ఒక తెలుగు భాష, ఇది ద్రవిడ భాష కావచ్చు, ఇది ద్రవిడ భాష అయి ఉండొచ్చు, కానీ సంస్కృతంలో నుండి విడగొట్టబడింది అని చెప్పేసి మనం చెప్తాం. సో ఇందులో అనేక భాషా పదాలు కూడా కలిసిపోతాయి. మన దేశాన్ని ఇతర దేశస్తులు చాలామంది పాలించడం వల్ల పోర్చుగీస్ వాళ్ళ పదాలు ఉన్నాయి, డచ్ వారి ఉన్నాయి, బ్రిటిష్ వారి ఉన్నాయి, ఇలా రకరకాల భాషా పదాలు ఇందులో కలిసిపోయినాయి. దాన్ని ఎప్పటికీ మనం విడదీయలేం. ఇప్పుడు తువ్వాలు ఉంది, అది ఏ పదమో కూడా మనం చెప్పలేని పరిస్థితి. బొప్పాయి ఉంది, అది ఏ పదమో మనం చెప్పలేం. సో ఇట్లాగా పోర్చుగీస్ వారి అని, డచ్ వారి అని కొన్ని నిఘంటుల్లో రాయబడి ఉంది. అయితే ఇప్పటికీ కూడా మనం చెప్పొచ్చు, గంటాపదంగా చెప్పొచ్చు. ఎక్కడికో వెళ్ళి నువ్వు లక్షలు సంపాదించి తల్లిదండ్రులు దూరంగా ఉంటాం, కన్న తల్లికి కన్న ఊరికి దూరంగా ఉంటాం కన్నా నువ్వు భాషను నమ్ముకో, తప్పనిసరిగా నువ్వు తప్పనిసరిగా సక్సెస్ అవుతావు. ఆ గ్యారంటీ నేను ఇస్తాను.